విశాఖ జీవీఎంసీ స్టాండింగ్ ఎన్నిక ప్రక్రియ కొనసాగుతోంది. కూటమి నుంచి 10 మంది, వైసీపీ నుంచి 10 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కార్పొరేటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. టీడీపీ ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కూటమి సభ్యులు, ఎమ్మెల్యేలు ప్రత్యేక బస్సులో వచ్చారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటింగ్ ప్రారంభం కానుంది. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాయుడుని అడిగి తెలుసుకుందాం. నాయుడు, చెప్పండి. నరేష్, మొదటిసారిగా విశాఖలో జీవీఎంసీలో జరుగుతున్న స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నిక కొద్దిగా ప్రతిష్టాత్మకం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఇక్కడ విశాఖపట్నంలో ఏవైతే మెజార్టీ కార్పొరేట్ సీట్లను కొంతమంది ఇండిపెండెంట్లను కలుపుకొని వైసీపీ ఇక్కడ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. అలాగే ప్రతిసారి కూడా స్టాండింగ్ కౌన్సిల్లో వాళ్ళకి మెజార్టీ ఉండడం వల్ల విపక్షాలకు ఎవరికి అవకాశం కల్పించేటువంటి పరిస్థితి లేదు. అయితే ఈసారి ఖచ్చితంగా కూటమి విజయం సాధించడంతో వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది కార్పొరేటర్లు ఆల్రెడీ టీడీపీలో చేరడం జరిగింది. వీరితో పాటుగా ఆల్రెడీ కొంతమంది జనసేనలో చేరారు. దీంతో ఒకసారిగా మెజార్టీ పెరిగింది. ఇప్పుడు స్టాండింగ్ అయితే గతంలో ఏదైతే మేయర్ సీట్కి సంబంధించినంత వరకు కూడా ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం వలన ఆర్డినెన్స్ దీంతో ఖచ్చితంగా వాళ్ళ మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ఆస్కారం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు బలం ఉన్నప్పటికీ కూడా ప్రతి నిర్ణయం స్టాండింగ్ కౌన్సిల్లో జరుగుతుంది కాబట్టి స్టాండింగ్ కౌన్సిల్లో ఖచ్చితంగా ప్రవేశిస్తే జీవీఎంసీలో తీసుకునే ప్రతి నిర్ణయం స్టాండింగ్ కౌన్సిల్లోనే నిర్ణయం తీసుకుంటారు కాబట్టి అందులో 10 స్థానాలకు కూడా ఇప్పుడు కూటమి నుంచి అటు వైసీపీ నుంచి పోటీ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు కూటమి సభ్యులు చూసుకుంటే నిన్నటి వరకు మనం చూసుకుంటే 49 మంది వరకు కూటమికి బలం ఉండేది. ఓవరాల్గా చూసుకుంటే 98కి 1 వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. గతంలో కార్పొరేటర్గా ఉన్న రాజీనామా చేసిన తర్వాత అది ఫిల్ కాలేదు. మరోవైపు ఎవరైతే సిపిఎం నుంచి ఉన్నటువంటి కార్పొరేటర్ గంగారాం నేను ఇందులో పాల్గొనని చెప్పి ఇప్పటికే ఆల్రెడీ మేయర్ కానీ వీళ్ళకి కానీ అధికారులు కానీ లేక ఇవ్వడం జరిగింది. కేవలం 96 మాత్రమే ఓట్లున్నాయి. ఈ 96 ఓట్లలో ఇప్పుడు ఆల్రెడీ 93 మాత్రమే పోలయ్యాయి. ఇంకొక 3 రావాల్సి ఉంది. ఒకటి జనసేన మూర్తి యాదవ్ బయట ఎక్కడో క్యాంప్లో ఉండడం వల్ల అతను ప్రస్తుతానికి లేనటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇంకొక కార్పొరేటర్లు ఇద్దరు కూడా వేయాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపుగా 93 వరకు ఇప్పుడు పోలయ్యాయి. ఈ 93లో ఇంకో 3 పోల్ కావాల్సి ఉంది. 2 గంటల వరకు మాత్రమే సమయం ఉంది. ఇప్పుడున్న దాని ప్రకారంగా చూస్తే ఖచ్చితంగా మెజార్టీ, ఎందుకంటే కొద్దిసేపు క్రితమే 81వ వార్డు కార్పొరేటర్ కూడా టీడీపీలో చేరినటువంటి పరిస్థితి. దీంతో మెజార్టీ దాదాపు 50కి కూటమి సభ్యుల మెజార్టీ అయితే 50 వరకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఒక్క స్థానం కావచ్చు, అలాగే సిపిఐ ఉన్నటువంటి ఒక్కరు కావచ్చు, వాళ్ళు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించినటువంటి పరిస్థితి. దీంతో 50 వరకు 51 వరకు మెజార్టీ ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే ఆ 2 ఓట్లు పోలైన తర్వాత తెలిసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరోవైపు మొత్తం 10 ఓట్లు క్రాస్ ఓటింగ్ కూడా కొంత జరిగిందనేది వాదన వినిపిస్తుంది. ఎందుకంటే 10 ఖచ్చితంగా కూటమి గెలవాలని నిశ్చయంతో ఉంది. ఆ దిశగా ఆల్రెడీ అడుగులు వేసినటువంటి పరిస్థితి. కానీ కొన్ని సీట్ల విషయంలో ఎందుకంటే 10 మంది పోటీ చేసేటప్పుడు ఎవరికైనా ఖచ్చితంగా 49, 48 దాటిగానే వచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు గెలుస్తారు. కాబట్టి కొన్ని చోట్ల క్రాస్ ఓటింగ్ జరిగింది అనేది కూడా టాక్ నడుస్తుంది. అటు కూటమి అయితే మేము 10కి 10 గెలుస్తామంటున్నారు. బట్ వైసీపీ నుంచి కొంతమంది ఉన్నారు. అయితే ఇప్పుడు కొంతమంది కార్పొరేటర్లు ఉన్నారు. సార్ చెప్పండి, ఆల్రెడీ ఓట్లు వినియోగించుకొని వచ్చారు, ఎలా ఉంది? అంతా కుటుంబకి అనుకూలంగా ఉందండి. మొత్తం అందరూ కూడా కార్పొరేటర్లు అందరూ కూడా వన్ సైడ్ విజయం అంటున్నారు. 10కి 10 గెలుస్తాం. అంటే గతంలో మెజార్టీ లేదు కదా మీకు, ఇప్పుడు టీడీపీకి కావచ్చు మీకు కానీ మెజార్టీ లేదు. ఈసారి ఇప్పుడు మెజార్టీ వస్తుందని ఎలా వస్తుంది? క్రాస్ ఓటింగ్ మీకు జరుగుతుందా? పార్టీలు జాయిన్ అయిన వాళ్ళందరూ మీకు వేస్తారని హోప్ ఉందా? పార్టీ బలం ఇప్పుడు కరెక్ట్గా 51 దాకా, 51 నుంచి 53 దాకా వచ్చింది. జాయినింగ్స్ ముందు ఒక 12 మంది జనసేన కానీ టీడీపీలో కానీ జాయిన్ అయ్యారు. మళ్ళీ కొత్తగా నిన్న మొన్న కూడా ఇంకొక ఇద్దరు ముగ్గురు జాయిన్ అవ్వడం జరిగింది. అది కాకుండా ఇంకా మనకి సానుభూతి పరులు కూడా పార్టీ మీద, అంటే చంద్రబాబు నాయుడు మీద విశ్వాసంతో ఇంత గతంలో మన పార్టీలో పోటీ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా బలంగా మనకి సపోర్ట్ చేయడానికి అయితే రెడీగా ఉన్నారు. దానివల్ల ఏంటంటే కంపల్సరీగా 10కి 10 టీడీపీ అయితే గెలుచుకొని ఖాయం. ఇది ఇప్పుడు నిన్న ఆల్రెడీ కొంతమంది ఒక 5 కార్పొరేటర్లు చూసుకుంటే అక్కడ జనసేన పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరారు. దీంతో మెజార్టీ అనేది పూర్తి స్థాయిలో ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు 49 కావాలి, 50 నుంచి 53 వరకు ఉంది. కొంతమంది వైసీపీలో ఉన్నప్పటికి కూడా ఇక్కడ ఓట్లు వేసేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా 10కి 10 గెలుస్తామని చెప్పి కూటమి నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదే కానీ జరిగితే ఖచ్చితంగా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా స్టాండింగ్ కౌన్సిల్లోనే డెసిషన్ తీసుకున్న తర్వాతే దాన్ని కౌన్సిల్లో పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు బడ్జెట్ అలొకేషన్స్లో కూడా దాదాపుగా 50 లక్షల లోపు పనులు ఏవైనా ఉన్నప్పుడు కూడా కౌన్సిల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల
అభివృద్ధి పనులు కానీ లేకపోతే ఏ పనులు చేయాలని ఇంకా అడ్డుకట్ట వేయకుండా చేయడానికి వీలుగా ఉంటుందనేది సో ఖచ్చితంగా కూటమి సభ్యులు నమ్ముతున్నారు. అయితే మేయర్ పైన ఇప్పుడు నిర్ణయం తీసుకోవడానికి ఖచ్చితంగా దాని మీద ఒక రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకొని ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాతే మేయర్ పైన ఖచ్చితంగా, ఎందుకంటే మెజార్టీ ఉన్నప్పుడు కూడా ఒక మేయర్ని తొలగించాలన్నా సరే ఖచ్చితంగా దానికి ఒక ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. సో 4 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళు కుదించేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం మాత్రం పూర్తి స్థాయిలో వైసీపీ హవాకు అడ్డుకట్ట వేయాలని కూటమి నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో స్టాండింగ్ ఎన్నికల్ని సో ఈసారి ఖచ్చితంగా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాటుగా సో 10కి 10 గెలుస్తామనే నమ్మకాన్ని మాత్రం వాళ్ళంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బట్ అట్ ద సేమ్ టైం వైసీపీ కూడా మేము గెలుస్తామంటున్నారు. కొన్ని చోట్ల క్రాస్ ఓటింగ్ కూడా జరిగింది, ఎందుకంటే అనేది వాళ్ళ వాదన. కనుక క్రాస్ ఓటింగ్ జరగడానికి ఆస్కారం లేదు, మొత్తం మేమే గెలుస్తామని చెప్పి కూటమి చెప్తుంది. సో ఏం జరిగింది అనేది మరి కాసేపు, ఎందుకంటే సాయంత్రం 5 గంటలకల్లా ఈ రిజల్ట్ వస్తుంది. 2 తర్వాత నుంచి పూర్తిగా క్లోజ్ అయిన తర్వాత 3 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 5, 5:30, 6 లోపే ఫలితాలను తెలిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. నరేష్, రైట్, థ్యాంక్స్ ఫర్